రచయిత సంఘం ఆధ్వర్యంలో ఈరోజు మనం తెలుగు భాషా దినోత్సవాన్ని జరుపుకుంటున్నాం. గిడుగువారి పేరు మీద మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈ తెలుగు భాషా దినోత్సవాన్ని నిర్వహిస్తుంది గత కొంతకాలంగా. ఈ కార్యక్రమం మనం ఈరోజు కవి సమ్మేళనం నిర్వహించుకుంటున్నాం. ఆయన స్మృత్యార్థం తెలుగు భాషా దినోత్సవాన్ని జరుపుకోవడానికి వచ్చిన కవులు, రచయితలు, వివిధ ప్రాంతాల నుంచి, దూర ప్రాంతాల నుంచి, ఇతర రాష్ట్రాల నుంచి కూడా విచ్చేసిన కవులు, రచయితలందరికీ మా హృదయపూర్వక స్వాగతం పలుకుతున్నాను. ముఖ్యంగా గిడుగువారి గురించి మనందరికీ తెలిసిన విషయమే. అయినా వారు చేసిన సేవని ఒక్క 2 నిమిషాలు మనం చెప్పుకొని కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాం. తెలుగు వ్యవహారిక భాషోద్యమ మూల పురుషుడైన గొప్ప భాషా శాస్త్రవేత్త, పరిశోధకుడు గిడుగు రామ్మూర్తి గారు. ఈయన 20వ శతాబ్దం ప్రారంభం నాటికి పాశ్చాత్య దేశాల్లో నేటికి 80-90% మంది అక్షరాస్యులు ఉంటే ఆంధ్రదేశంలో 100-90% నిరక్షరాస్యులు. దీనికి కారణం మన విద్యా బోధన అంతా గ్రాంధిక భాషల్లో జరుగుతుందేమో అని భావించి 1910లో తెలుగు వ్యవహారిక భాషోద్యమానికి గిడుగువారు శ్రీకారం చుట్టారు. ఆనాటి గ్రాంధిక భాషావాదులు తెలుగు భాషను భ్రష్టు పట్టిస్తున్నారని గిడుగువారిని దుమ్మెత్తిపోశారు. అయినా ఇటువంటి విమర్శలకు ఏమాత్రం తావు జంకకుండా ఆయన కావ్య భాషలో ప్రవేశం ఉన్న పాండిత్యంలో లేదు అని తెలుసుకుని పండితులను ఎదుర్కొనాలంటే బాగా అధ్యయనం చేసి పాండిత్యంపై పట్టు సంపాదించాలనే లక్ష్యంతో 1911 నుంచి 1914 వరకు 3 సంవత్సరాల పాటు తెలుగు భాషలోని అన్ని కావ్యాలను, ప్రబంధాలను క్షుణ్ణంగా చదివి ఛాందసవాదులపై యుద్ధానికి సన్నద్ధమైనారు. కందుకూరి, గురజాడ వంటి ప్రముఖులతో కలిసి వర్తమాన ఆంధ్ర భాష ప్రవర్తక సమాజం అనే సంస్థని 1919లో స్థాపించారు. దీనితో తెలుగు వ్యవహారిక భాషోద్యమం ఊపందుకుంది. ఇదే సందర్భంలో తెలుగు అనే వ్యవహారిక భాషలో రచనలు చేయడం అంటే ఎవరి భాషలో వారు రాయడం కాదు. రచనా భాష మాట్లాడే భాషకు వీలునంత చేరువలో ఉండాలన్నది, దానికి వ్యాకరణ తయారు చేసుకోవాలని ఊబిళ్ళారు. దీనికోసం గిడుగువారు ఊరూరా తిరిగి తన సిద్ధాంతాన్ని ప్రచారం చేశారు. 1919లో వీరి శ్రమకు ఫలితం లభించింది. ఆ కాలంలో ఆంధ్ర ప్రాంతం నుంచి వెలువడుతున్న కొన్ని పత్రికలు గ్రాంధిక భాషను సమర్థిస్తే కొన్ని వ్యవహారిక భాషను సమర్థించాయి. ఎప్పుడైతే వ్యవహారిక భాషలో పత్రికలు రావడం మొదలైనాయో అప్పటి నుంచి కొత్త రచయితలు పుట్టుకు రావడం, కొత్త ఆలోచనలు రచయితల్లోని సరికొత్త కథావస్తు సాహిత్యంలోకి తీసుకురావడం అన్నది జరుగుతూ వచ్చింది. ఆనాటి నుంచి ఈనాటి వరకు తెలుగు భాషకి వ్యవహారిక భాషలో జరుగుతూ చాలా గొప్ప మార్పు సమాజంలో తీసుకువచ్చింది. అటువంటి గిడుగువారు చేసిన కృషికి ఆనాటి ప్రభుత్వం రావు సాహెబ్ అనే బిరుదు ఇచ్చింది. అలాగే ఖైజర్ ఈ హింద్ అనే బిరుదుతో పాటు బంగారు పథకాన్ని కూడా ఇచ్చి సత్కరించింది. ఆంధ్ర విశ్వవిద్యాలయం కళా ప్రపూర్ణ బిరుదు ఇచ్చింది. ఈ విధంగా గిడుగువారు చేసిన సేవకి గుర్తింపుగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆగస్టు 29న ఆయన పుట్టినరోజునే మనం ఈ తెలుగు భాషా దినోత్సవంగా జరుపుకుంటుంది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. ఈ రకంగా గిడుగువారు చేసిన సేవ అంతా ఇంత కాదు. ఇప్పటికీ మనం ఈ ఉద్యమాన్ని ఇంకా ఊపందుకునే పరిస్థితి కూడా ఉంది. ఎందుకంటే ఇప్పుడున్న ప్రభుత్వం కూడా తెలుగు భాషకు చేస్తున్న అన్యాయాన్ని దృష్టిలో పెట్టుకొని రచయితలు, కవులు అందరూ గళం ఎత్తాలని చెప్పేసి, అలాగే తెలుగు భాష కోసం, తెలుగు జాతి కోసం మనందరూ కవులు, రచయితలను శ్రమించాలని చెప్పేసి కోరుకుంటూ ఇప్పుడు ఈ కార్యక్రమాన్ని సోమేపల్లి వెంకట సుబ్బయ్య గారు తన అధ్యక్ష ఉపన్యాసంతో ప్రారంభించి కార్యక్రమం నడిపించవలసిందిగా సోమేపల్లి వెంకట సుబ్బయ్య గారిని కోరుతున్నాను. సార్ మైక్ అండి, సుబ్బయ్య గారు మైక్. ధన్యవాదాలు ప్రకాష్ గారు. నమస్తే సార్. ఈనాటి ముఖ్య అతిథి తమిళనాడులో తెలుగు భాష సంస్కృతి కోసం విశిష్ట కృషి చేస్తున్నటువంటి శ్రీ గుడిమెట్ల చెన్నయ్య గారు, జననీ సంస్థ అధ్యక్షులు. వారికి స్వాగతం పలుకుతూ నా నమస్కారం తెలియజేస్తూ, మరి గిడుగువారి గురించి చలపాక్ గారు చెప్పారు. ఈ రోజున మనం పరిపాలనలో కానీ, సాహిత్యంలో కానీ, వార్తాపత్రికల్లో కానీ వ్యవహారిక భాష ఉండి మరి భాష సామాన్యులకు కూడా చేరువైందంటే కారణం మరి ఆనాటి గిడుగువారి కృషి, వారి సంకల్పం అని చెప్పుకోక తప్పదు. మరి అటువంటి గొప్ప వ్యక్తిని స్మరించుకుంటూ ఈ రోజున రాష్ట్ర ప్రభుత్వం మనకి తెలుగు భాషా దినోత్సవంగా ప్రకటించింది. ఈ సందర్భంగా మన కవి సమ్మేళనం ఏర్పాటు చేసుకున్నాము. ఈనాటి కవి సమ్మేళనం పాల్గొనేటువంటి కవులందరూ కూడా స్వాగతం పలుకుతూ, మిత్రులందరూ, ఇందులో పాల్గొన్న మిత్రులందరూ కూడా
నేను హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ, ముందుగా ఈనాటి మన అంతర్జాల కవి సమ్మేళనంలో ముఖ్య అతిథి శ్రీ గుడిమెట్ల చెన్నయ్య గారు చెన్నై నుంచి వచ్చారు. వారి యొక్క సంక్షిప్త సందేశం అందించవలసిన. చెన్నై గారిని అన్మ్యూట్ చేయాలి. చెన్నై గారిని అన్మ్యూట్ తీసేయాలని చెప్పి. చెన్నై గారు అన్మ్యూట్ తీసేయండి. మాట్లాడండి చెన్నై గారు. అందరికీ నమస్కారం అండి. ఈరోజు తెలుగు భాషా దినోత్సవ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ రచయితల సంఘం వారు నిర్వహించే ఈ కార్యక్రమం చాలా ఆనందదాయకంగాను ఆహ్లాదకరంగాను ఉంటుందని ఆశిస్తున్నాను. ఎందుకంటే ఈనాటి ఈ కవి సమ్మేళనంలో పాల్గొనే ఒక్కొక్కరు అనుభవజ్ఞులు. ముందుగా వారందరికీ నా నమస్కారములు. చలపాక వారికి, సోమేపల్లి వారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు. ఈనాటి ఈ తెలుగు భాషా దినోత్సవం గిడుగు రామమూర్తి పంతులు గారి జన్మదినోత్సవాన్ని పురస్కరించుకొని తెలుగు భాషా దినోత్సవంగా నిర్వహించుకుంటున్నాం. భాష యొక్క విశిష్టతను, భాష యొక్క గొప్పతనాన్ని, భాష యొక్క మాధుర్యాన్ని అర్థం చేసుకున్నవారు ఆనాడు కొందరికే పరిమితమైన భాష ఉండకూడదని, అందరికీ అర్థమయ్యే భాష ఉంటే అది మంచిదని వారు నాడు వ్యావహారిక భాషకై పోరాటం చేశారు. ఆ పోరాటానికి ప్రతిఘటన కూడా ఉంది. ఆ ప్రతిఘటనను ఎదిరించి వ్యావహారిక భాష అయితే అందరికీ లాభదాయకం అన్న అభిప్రాయంతో వారు ఆ కార్యక్రమాన్ని చేపట్టారు. ఎన్ని అడ్డంకులు వచ్చినా, ఎందరూ ఎదిరించినా వారు అనుకున్న పని సాధించారు. వారికి ప్రత్యేకంగా ఇవ్వాలి. మిత్రులారా, భాష యొక్క గొప్పతనాన్ని గురించి మనం ప్రత్యేకంగా ఈరోజు అనేక విధాలుగా ఆ భాష గొప్పతనాన్ని, మాధుర్యాన్ని, విశిష్టతని మనము చెప్పుకుంటున్నాం. సంతోషమే. కానీ ఈ ఒక్కరోజు మాత్రమే చెప్పుకోవడంలో అది అంత ఏమంటారంటే ఏదో ఒకరోజు పండుగ రోజు అందరము పలుకుంటున్నాము, తెచ్చిపెట్టుకుని తెలుగులో కూడా మాట్లాడుకుంటున్నాం. మనం ఇప్పుడు ఈరోజు సందేశ దర్శిని వాట్సాప్, ఆ సందేశ దర్శినిలో కాళోజీ గారి అన్న మాటను ఒకరు ప్రస్తావిస్తూ ఆ వాక్యాలన్నీ చక్కగా తెలుగులో క్రింద వారి పేరు రాసేప్పుడు కాళోజీ, లకారానికి తేడా లేదు. అచ్చులు హల్లులు ఎన్ని తెలియవు. రాను రాను తెలుగు అక్షరాలు మాయమైపోతున్నాయి. అది ఒక ప్రక్కన ఉండగా ఉన్న అక్షరాలకి తలకట్టు దీర్ఘాలే మర్చిపోతున్నారు. బాధ అనాల్సి ఉంది, బాధ అంటారు. విద్య అనాలి, విద్యార్థులు. మరి ఎక్కడి నుంచి వస్తున్నాయో ఈ ఒత్తుళ్ళు ఏమిటో. తెలుగు ఎంతటి అందమైన భాష, ఎంతటి మధురమైన భాష, పలుకుతుంటే తేనెలూరే భాష.
అటువంటి భాషను ఈ విధంగా ఖూని చేయడం సబబు కాదనేది నా ఉద్దేశం. మిత్రులారా, మీలో చాలా మంది పండితులు, కవి పొంగవులు ఉన్నారు. సహజంగా నేను అభ్యర్థించేది ఏమంటే, రాష్ట్రేతర ప్రాంతాల్లోనున్న మాబోటి తెలుగువారు తెలుగు వినాలని, ఆ తెలుగు యొక్క మాధుర్యాన్ని సరిచూడాలని తహతహతో ఉండేవాళ్ళం. అలాంటి మాకు చక్కటి తెలుగును వినిపించేట్లుగా చేయండి. ఇప్పుడు ఈ దూరదర్శన్లలో కానీ, కొన్ని పత్రికలలో వచ్చే వాటిలో కానీ అక్షర దోషాలు చూస్తుంటే నిజంగా చాలా బాధ కలుగుతుందండి మాకు. ఇది తగదు. కాబట్టి పండితులైన మీరు నా ఈ సందర్భంగా చిన్న నా అభిప్రాయం చెబుతున్నాను. సాధ్యమైనంత వరకు వక్తలు తమ ప్రసంగాలలో తెలుగు యొక్క గొప్పతనాన్ని చాటి చెబుతూ సాధ్యమైనంత వరకు తెలుగు భాషను వాడేట్లుగా ఉండమని నా విన్నపం. దయచేసి ఎక్కడైనా కానీ, మరెక్కడైనా కానీ, ఏ ప్రాంతం ఎగినా, ఎందుకు కాలిడినా ఒకడరా నీ తల్లి భూమి భారతిని అన్నట్లుగా ఎక్కడికి వెళ్ళినా కూడా తెలుగుగానే ఉండేట్లుగా చూడండి. ఈనాడు తెలుగు ఎంతటి ఒకానొక దశలో 2వ స్థానంలో ఉన్న తెలుగు ఈనాడు 4వ స్థానానికి దిగజారడం నిజంగా మనకి ఎంత అవమానం, మరెంత బాధాకరమైన విషయం. మిత్రులారా, కాబట్టి పుట్టుకతో చెన్నై వాసిని, ఇక్కడ చెన్నైలోని తమిళులతో మమేకమై జీవిస్తున్న వాడిని, తమిళులు తమ మాతృభాషపై ఎంతటి అక్కరతో, వారి భాషపై వారికి అంత మక్కువతో ప్రవర్తిస్తున్నారంటే 2-3 ఉదాహరణలు చెబుతా. జనరల్ మేనేజర్ మనం ఏమంటాము? జనరల్ మేనేజరు, ఇదే తెలుగు. వాళ్ళు అలా కాదు, పొదు మేళాలర్ అంటారు. ఇలా చెప్పుకుంటూ పోతే ఈరోజు ఇక్కడ సమయం చాలదు. కాబట్టి ఆ విధమైన ప్రయత్నాలు, తెలుగుకు తగిన పదాలు ఉన్నాయి. 3000 ఏళ్ల చరిత్ర గల భాష మనది. అదే కదా, మనము తెలుగు ప్రాచీన భాషా హోదా విషయంలో అనేక కారణాలతో మనల్ని అణగదొక్కుతున్న దశలో కూడా ఆధారాలను చూపెట్టి మన భాషకు, తెలుగు భాషకు ప్రాచీన హోదా తెచ్చుకున్న సంగతి మనందరికీ విదితమే. అలాంటి తెలుగు భాషకి జీవం పోయాలంటే ప్రతి చోట సాధ్యమైనంత వరకు తెలుగులో మాట్లాడుకుందాం అంటూ తెలుగుకు జీవం పోయమని, తెలుగు ఉన్నత స్థాయికి తీసుకుపోయే బాధ్యత ప్రతి ఒక్కరిలోనూ ఉందని మనవి చేసుకుంటూ, తెలుగుకు సరి అయిన ఇతర భాషల నుంచి తీసుకోవడంలో తప్పు లేదు. కానీ ఎందుకంటే ఈనాడు అయ్యా సుబ్బయ్య గారు ముగించండి. కాబట్టి ఈ విధమైన ఈ నా మనవిని పరిశీలించి పండితులైన వారు పదాలు దొరక్కపోయినా పరిశోధించి వాటికి తగిన పదాలను ఉపయోగిస్తూ తెలుగుని అత్యున్నత స్థాయికి తీసుకుపోయే దశలో మీరందరూ కలిసికట్టుగా కృషి చేసి తెలుగుకు జీవం పోయవలసిందిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. నమస్తే. ధన్యవాదాలు చెన్నై గారు. మీ సందేశం చాలా ఆసక్తిదాయకంగా ఉంది, స్ఫూర్తిదాయకంగా ఉంది. ముఖ్యంగా ప్రతి కుటుంబం వాళ్ళు కూడా మన భాషకి, మన యొక్క సంస్కృతికి ప్రాధాన్యత ఇస్తూ పిల్లలందరికీ ఇంటి నుంచే మన యొక్క ఉద్యమం ప్రారంభించాలి, ప్రతి ఇంటి నుంచి అని నేను కోరుకుంటూ ఇక మనం కవి సమ్మేళనం ప్రారంభిద్దాం. ముఖ్యంగా కవిమిత్రులందరూ ఒకటి గమనించాలి, దయచేసి ఎటువంటి ప్రసంగాలు చేయవద్దు, నేరుగా కవిత చదవాల్సిందిగా కోరుతూ, ఈ సమయం ఒకవేళ మిగిలితే లాస్ట్ లో ఏమైనా మాట్లాడించడానికి అవకాశం ఉంటే మాట్లాడుతాము. మన కవి సమ్మేళనం ప్రారంభిద్దాము. కవిత చదివేవాళ్ళు తప్ప మిగతా వాళ్ళంతా కూడా మ్యూట్ చేసుకోవాలని కోరుతూ, ముందుగా అడిగోపల వెంకటరత్నం గారు తిరుపతి నుంచి విచ్చేశారు. వారు సీనియర్ కవి. వాళ్ళు తనదైన శైలిలో వారు ఎన్నో సంవత్సరాలుగా కవిత్వం రాస్తూ తెలుగు ప్రజలందరికీ సుపరిచితులు. వారి కవిత్వం వినిపించవలసిందిగా కోరుతున్నాను. అడిగోపల్ గారు అన్మ్యూట్ చేయండి. మీరు చేశాను. నా మాట వినపడుతుందండి? వినపడుతుంది సార్. హలో
వినిపిస్తుంది సార్. వినపడుతుందండి. వినపడుతున్నా, చెప్పండి సార్. చెప్పండి గురువు గారు. నా కవిత పేరు అక్షరకేళి. రాతే రచన కాదు, శబ్దము రచనే. శబ్దమే రచన కాదు, నిశ్శబ్దము రచనే. లేడికి లేచిందే పరుగులా, కచేరీకి కాలంతో పనే ఉంది. మార్తాండు మండుతున్న వేళ గున్న మామిడి చెట్టుపై నుండి సంగీత ప్రియుల్ని ఊలలాడిస్తూ కోకిల గణామృతం పారింది. కోకిల కవిగా మారి సంగీత పుస్తకమైంది. కోకిల కవిగా మారి సంగీత పుస్తకమైంది. కండెను కడుపులో దాచుకున్న నాడి మగ్గంపై అటు ఇటు ఆసుపోస్తూ రంగురంగుల కలనేత అల్లి రాగాలు తీస్తూ రమణీయ వస్త్రమై కళాకాంతులతో చారిత్రకమైంది. నాడి కవిగా మారి రంగుల నవలైంది. నాడి కవిగా మారి రంగుల నవలైంది. బ్రహ్మ చేతిలో బొమ్మగా మట్టి ముద్దగా కూర్చొని సారె భూచక్రమై పరిభ్రమిస్తే మనసులో మెదిలిన బొమ్మో పాత్రో ఆవిష్కృతమైంది. కవిగా రూపమెత్తిన సారే ఏకాంక నాటికైంది. కవిగా రూపమెత్తిన సారే ఏకాంక నాటికైంది. అట్టను కలిపి అతికించే ప్రక్రియలో సూక్ష్మంగా సూటిగా దిగుతూ లేస్తూ నిశ్శబ్దానికి కాస్త నిశ్శబ్దం రాస్తూ నదిషి అంచులతో అనువుగా హుందాగా ఆకర్షణీయంగా కిర్రు కిర్రు చెప్పుల నిర్మాణం. కవిగా మారిన ఆరే కథానికైంది. కవిగా మారిన ఆరే కథానికైంది. ఏటి ఉట్టిన చాకిరేవు బండపై గుడ్డ తలవాల్చి మోక్ష సాధనకు వేడుకుంటే గుడ్డను ఉతుకుతూ మురికిని పిండుతూ బండ శృతి తప్పని లయతో శబ్దాలు చేస్తోంది. అమలమైన గుడ్డ నిటారుగా నిలబడి ఉళ్ళారబెట్టుకుంటూ బండకు నమస్కరిస్తే కవిగా మారిన బండ కవితయింది. అమలమైన గుడ్డ నిటారుగా నిలబడి ఉళ్ళారబెట్టుకుంటూ బండకు నమస్కరిస్తే కవిగా మారిన బండ కవితయింది. నమస్తే. ధన్యవాదాలు అడిగోపురం వెంకటరత్నం గారు. ఇప్పుడు డాక్టర్ సి భవానీదేవి గారు, వారు 50 పైగా గ్రంథాలు రచించారు. అనేక ప్రక్రియల్లో వారి రచనలు సాగి వారు హైదరాబాద్ నుంచి మాట్లాడుతున్నారు. వారి కవిత వినిపించవలసిందిగా కోరుతున్నాను. ధన్యవాదాలండి. గిడుగు రామ్మూర్తి పంతులు గారి గౌరవ స్మృతికి నమస్కరిస్తూ ఈరోజు కార్యక్రమంలో పాల్గొంటున్న అందరికీ హృదయపూర్వక నమస్కారంతో కవిత శీర్షిక తల్లి పేగు. తల్లి పేగు ఇది అక్షరాల పోగు కాదు, బొడ్డు తాడు బంధానికి ప్రాణధార పూంచిన తల్లి పేగు. పుట్టి పుట్టగానే ఏడ్చింది అమ్మ భాష ఆరోహణ క్రమంలోనే. లేత పెదవులపై నవ్వు వెలిగింది అక్షరాల తడి పొంగిన అమ్మ చుంబనంతోనే. పసినిద్ర పరవశించింది అమ్మ జోకొట్టిన లాలి రాగాలకే. బుడిబుడి నడకల నుంచి వెలుగు నీడల ఉయ్యాల లూగింది మాతృభాష ఆత్మ బంధానికే. నాలుక తిరగబడితే నా భాష ఇంకెవరు మాట్లాడతారు? కలం మొరాయిస్తే నా ప్రాచీన పరిమళాన్ని ఎవరు హత్తుకుంటారు? నేనే నిరాదరిస్తే నా అనంత సాహితీ నిధిని ఏ కాల ప్రవాహం కాపాడుతుంది? నేను ప్రణమిల్లకపోతే నా తల్లికి ఎవరు నమస్కరిస్తారు? నేను పెరిగింది అమ్మ పాలతోనే కాదు, అమ్మ భాషని రంగరించుకొని కూడా. అనాది చరిత్రగా పుట్టి అఖిల విశ్వకథకు పుట్టిల్లై
అన్య భాషా పదాలను చేరదీసినందుకేనా నా ఓనమాలు నామరూపాలు లేకుండా పోతున్నాయి. నా గోరుముద్దల జాబిల్లి కొండెక్కిపోతున్నది. మా రాజుగారి కొడుకుల కథలన్నీ కంచుకెళ్ళిపోతున్నాయి. మమ్మీలైన అమ్మలకి, డమ్మీ డాడీలైన నాన్నలకి ఏబిసిడీల నిప్పంటుకుంది. మా చిన్నోడు మోసే బండెడు పుస్తకాల్లో ఒక్క తెలుగు పుస్తకం కోసమే ఆశగా వెతుక్కుంటున్నాను. ఈ మారుమూల పల్లెలో కూడా ఒక కమ్మని పద్యాన్ని వల్లెవేసే పిల్లల కోసమే తపనతో గాలిస్తున్నాను. మన తెలుగు పంతుళ్ళు కూడా చేజార్చుకున్న తెలుగు సంతకాల కోసం ఇప్పుడు అంగలారుస్తున్నాను. అమ్మ నాలుకని అంటకత్తిరిస్తున్న తెలుగు సినిమాలు, ఛానళ్ల సంకర గాయాలకు అల్లాడిపోతున్నాను. ఆంగ్ల భాషా కిరీటాన్ని నెత్తిన రాజేసుకొని తెలుగు పలకలకి బాల్యాన్ని ఉరితీస్తున్న మెకాలే మానస పుత్రులారా, బెత్తాలు గురి తప్పిన గురువులారా, కనిపించిన అమ్మ ఒళ్ళోకి ఒక్కసారి వచ్చి కూర్చోండి. ఆ జ్ఞానామృతాన్ని మళ్ళీ రుచి చూడండి. జన్మ జన్మల పుణ్యమంటే పల్లె మడిలో తల్లి నుడిని తలదాల్చే తెలుగువాడిగా పుట్టటమే. అమ్మ భాష అంటే నీ కన్ను గదా, అది తెరిచి చూస్తేనే ఏ కళ్ళజోడుకైనా చూపు కనిపించేది. తెలుగును చీకటి కొట్లోకి నెట్టకండి. అమ్మ భాషను నిలువెత్తు అక్షరాలుగా నోట్లో నిలబెట్టుకుందాం. ఇది అక్షరాల పోగు కాదు, బొడ్డుతాడు బంధానికి ప్రాణధార పూంచిన తల్లి పేగు. ఇది అక్షరాల పోగు కాదు, బొడ్డుతాడు బంధానికి ప్రాణధార పూంచిన తల్లి పేగు. ధన్యవాదాలు. అసలు నా పోయి వినిపించిందండి? వినిపించింది. సుబ్బయ్య గారు మీ మాట రావట్లా. సుబ్బయ్య గారు అన్మ్యూట్ చేసుకోవాలి. ఓకే ఓకే, భవానీ గారికి ధన్యవాదాలండి. ఇప్పుడు కాటూరి రవీంద్ర త్రివిక్రమ గారు, వారు ప్రముఖ కవి, రచయిత, విమర్శకులు, వారి యొక్క కవితను విమర్శించవలసిందిగా కోరుతున్నాను. ధన్యవాదాలు సుబ్బయ్య గారు. మిత్రులందరికీ నమస్కారాలు. నా కవిత శీర్షిక సొబగుల తెలుగు. సిద్ధార్థుడు రాజ్యత్యాగం చేసినట్లు, రాముడు వనసీమలు విహరించినట్లు, పసిడి పంజరాల నుండి పంచవన్నెల చిరుకలు గగనవీధికి స్వేచ్ఛగా ఎగిరినట్లు, గిడుగు తాత చెయ్యి పుచ్చుకుని బడుగు ప్రజల మధ్యకు మందహాసంతో సొబగులు చిందిస్తూ గ్రాంధిక సంఖ్యలను తెగతించుకొని తెలుగు తల్లి తరలి వచ్చింది. హృదయ వీధుల్లో మనసు తలుపులు తడుతూ తెలుగు తల్లి తన ఉనికిని పదిలపరుచుకుంది. కవిత్వం ఇప్పుడు ఆకాశగంగ కాదు, కవిత్వం ఇప్పుడు ఆకాశగంగ కాదు, భావ సంపద ఉన్న వారందరికీ కొంగు బంగారమే. అక్షరం ఇప్పుడు ఛందోబందీ కాదు, అక్షరం ఇప్పుడు ఛందోబందీ కాదు, భావాస్వాలకు జీవం పోసే రసబిందువు. కవిత్వం ఇప్పుడు ఎక్కడైనా ఎప్పుడైనా పల్లవిస్తుంది. కవిత్వం ఇప్పుడు ఎక్కడైనా ఎప్పుడైనా పల్లవిస్తుంది. కవిత్వం కన్ను ఇప్పుడు విశ్వనేత్రం, స్పందన శ్వాస. క్షరం లేని అక్షరం విశ్వానికి వేకువ గీతం, క్షరం లేని అక్షరం విశ్వానికి వేకువ గీతం. అక్షరహారాలన్నీ గిడుగు మెడలో అలంకారాలు. నేటి అక్షరం గిడుగు వారసత్వం, తరం నుండి తరానికి అందే తరగని అక్షయ సంపద. ధన్యవాదాలు సుబ్బయ్య గారు. ధన్యవాదాలండి కాటూరి త్రివిక్రమ గారు. దయచేసి టిఆర్ఎస్ శర్మ గారు మీరు అన్మ్యూట్ చేయండి. మ్యూట్ చేయండి, అన్మ్యూట్ చేశారు, మ్యూట్ చేయండి. ఇప్పుడు ఉమ్మడి శెట్టి సాహిత్య అవార్డు పేరుతోటి 30 సంవత్సరాలుగా సాహిత్య సేవ చేస్తున్న ప్రముఖ కవి శ్రీ రాధయ్య గారిని వారి కవితను ప్రశ్న కోరుతున్నారు. రాధయ్య గారు మీరు అన్మ్యూట్ చేసుకోండి. చలపాక్ గారు, రాధయ్య గారు రాలేదా? రాలేదండి, తర్వాత వస్తారు. రాలేదా రాధయ్య? తర్వాత చెప్పండి.
ఓకే. వి నాగరాజలక్ష్మి. శ్రీమతి వి నాగరాజలక్ష్మి సారస్వత కళానిధి పేరుతోటి ఆవిడ ఎంతో ప్రసిద్ధులు. వారిని కలిసి చదవలసిందిగా కోరుతున్నాను. వి నాగరాజలక్ష్మి గారు. రాజలక్ష్మి గారికి కొంచెం గట్టిగా మాట్లాడాలి. వినపట్టలేదు. లైట్ గా కనబడుతున్నాను, కొంచెం గట్టిగా చెప్పండి నాగరాజలక్ష్మి గారు. నాగరాజలక్ష్మి గారు గట్టిగా మాట్లాడాలి. గట్టిగానే మాట్లాడుతున్నారు, వాయిస్ లో వస్తుంది. నాగరాజలక్ష్మి గారు ఇయర్ ఫోన్స్ పెట్టుకుంటే నాగరాజలక్ష్మి గారు ఇయర్ ఫోన్స్ పెట్టుకున్నారా? సుబ్బయ్య గారు, మేడం గారు లైన్ లో లేరు, మీరు తర్వాత పేరు చెప్పండి, తర్వాత జాయిన్ అవుతారు. ఆ తర్వాత ప్రకాశం జిల్లా రచయిత సంఘం అధ్యక్షుడు పొన్నూరు వెంకట శ్రీనివాసరావు గారిని వారి కలిసి చదవలసిందిగా కోరుతున్నాను. కవి మిత్రులందరికీ స్వాగతం పలుకుతూ నాకు ఈ మంచి అవకాశాన్ని ఇచ్చినటువంటి ఆంధ్రప్రదేశ్ రచయితల సంఘం అధ్యక్ష కార్యదర్శుల వారికి నమస్కారాలు తెలియజేస్తూ, నా కవిత అమృతం. పుట్టిన తరువాత మాటలు వచ్చిన మొదటిసారి అత్తా అత్తా అన్నానట. అరిసెలు పంచారు. అమ్మేమో అమ్మా అమ్మ అనమని, నాన్నేమో నాన్న నాన్న అనమని మాటలు నేర్పించారట. గోరుముద్దలు తినిపిస్తూ చందమామను చూపిస్తుంటే మా మామ అందగాడిని మురిసిపోయేవాడిని. మామే ఇంత అందంగా ఉంటే మామ కూతురు బంతిపూలు సెగలో పెట్టుకుని ఎంకిలా ఉంటుందేమో అనుకునేవాడిని. స్కూలుకు వెళ్లే దారిలో కాలికి ఎదురు రాయి తగిలితే అమ్మా అని అరిచేవాడిని. అదేం చిత్రమో అంత బాధ అమ్మ అన్న పదంలో కలిసిపోయేది. ఇంటికొచ్చాక గోంగూర పచ్చడిలోని ఉల్లి ముక్కలు తల్లి ప్రేమను మరిపించేవి. గడ్డ పెరుగు పేగుబంధాన్ని గుర్తు చేసేది. ఎక్కడికి వెళ్ళినా అమ్మా నాన్న ఆశీర్వాదం తీసుకునేవాడిని. అదే వాళ్లకు వృద్ధాప్యంలో వరంగా మారింది. పెరటిలో కోకిల కూసినప్పుడల్లా ఇంట్లో పిలుచుకునే బంధాలు అనుబంధాలు గుర్తుకొచ్చేవి. పెరటిలో కోకిల కూసినప్పుడల్లా ఇంట్లో పిలుచుకునే బంధాలు అనుబంధాలు గుర్తుకొచ్చేవి. ఉగాది పచ్చడి బ్రతుక్కి అర్థం తెలిపేది. జున్ను ముక్క తిన్నా జుంటి తేనె తిన్నా అమృతంలా ఉండేది. అమృతం అంటే ఏమిటని నిఘంటువును చూశా. అమృతం అంటే ఏమిటని నిఘంటువుని చూశా. తెలుగు అని రాసి ఉంది. నమస్తే. ఇప్పుడు మాట్లాడు. వినిపించిందా సార్? ధన్యవాదాలండి. ఇప్పుడు ప్రముఖ కథా రచయిత, కవి, చిత్తూరు జిల్లాకు చెందినటువంటి శ్రీ సిఎన్ చంద్రశేఖర్ గారిని వారికి కవిత చదవాల్సింది కోరుతున్నాను. టిఆర్ఎస్ శర్మ గారు, మీరు మ్యూట్ చేయండి. ఆయన పేరు సిఎన్ చంద్రశేఖర్ గారా? చంద్రశేఖర్ గారు అన్మ్యూట్ చేయాలి. మ్యూట్ చేసుకున్నారు. చంద్రశేఖర్ గారు అన్మ్యూట్ చేయండి. చేశాను సార్. వినిపిస్తుందా? అందరికీ నమస్కారం. నా కవిత పేరు తెలుగు వైభవం. తెలుగు వైభవం అంటే కవిత్రయం కళల నుంచి ఉద్భవించిన కావ్యాలు, త్యాగయ్య అన్నమయ్య గళాల నుంచి ప్రవహించిన కీర్తనలు, అష్ట దిగ్గజాల ఆసు కవిత్వంతో వైభవాన్ని చవిచూసిన పద్యరత్నాలు, రామారావు, నాగేశ్వరరావు, సావిత్రి, రంగారావు నటనా కౌశలంతో ప్రాణం పోసుకున్న పాత్రలు, లక్ష్మణ్, సానియా, గోపీచంద్, హంపి, సింధు, సైనాల నైపుణ్యాలతో
సొగసులు దిద్దుకున్న ఆటలు, ఎద్దనపూడి, ఎండమూరి, మల్లాది మదిలో నుంచి విరబూసిన నవలా కుసుమాలు. తెలుగంటే దేవులపల్లి, సినారే, వేటూరి పాటలంత తీయన, పెండ్యాల, సాలూరి సంగీతం అంత కమ్మన, బాలమురళి, ఘంటసాల, బాలు, సుశీల, జానకి గాత్రాలంత మధురం, దేవదాసు, మల్లీశ్వరి, మాయాబజార్, లవకుశ సినిమాలంతా అజరామరం. తెలుగువారి ఆత్మగౌరవాన్ని ప్రపంచానికి చాటిన మహాపురుషుడు తారక రాముడు. తెలుగువాడి పౌరుషాన్ని ఆంగ్లేయులకు చవిచూపిన మన్యం వీరుడు సీతారామరాజు. తెలుగువాడి మేధస్సును విశ్వ విపణిలో చాటిన మేధావి పివి నరసింహారావు. తెలుగువాడి సాంకేతిక ప్రతిభని అంతర్జాతీయంగా నిలిపిన దిగ్గజం సత్యం నాదెళ్ల. తెలుగుకు తెగులు పట్టిందని, భవిష్యత్తులో తెలుగు కనుమరుగవుతుందని కొందరు నిరాశావాదుల ఆవేదన. అయితే తెలుగు నేలపై గోదావరి, కృష్ణా, పెన్నా నదులు ప్రవహిస్తున్నంత కాలం, తెలుగువారింట గోంగూర, మామిడి, ఆవకాయ పచ్చళ్ళు కనిపిస్తున్నంత కాలం, తెలుగువారిని బందరు లడ్డూలు, కాకినాడ కాజాలు, గోదావరి పూతరేకులు ఊరిస్తున్నంత కాలం, తెలుగు గడ్డపై శ్రీశైల మల్లన్న, భద్రాచల రామన్న, బెజవాడ దుర్గమ్మ, తిరుమల వెంకన్న, శ్రీకాళహస్తి శివన్న, కాణిపాక గజానన కొలు ఉన్నంత కాలం తెలుగు భాష మన మధ్యే ఉంటుంది, మనతోనే ఉంటుంది. నమస్తే. ధన్యవాదాలండి. ఇప్పుడు నెల్లూరు జిల్లాకు చెందినటువంటి ప్రముఖ కవి శ్రీ మాటేటి రత్నప్రసాద్ గారిని కవి చదవడం మీద కోరుతున్నాను. రత్నప్రసాద్ గారు అన్మ్యూట్ చేయండి. చలపాక్ గారు, మీరు నాగరాజలక్ష్మి గారు వచ్చారు లైన్ లోకి. వినపడుతుందా? నాగరాజలక్ష్మి గారు మాట చదవమని చెప్పండి. నాగరాజలక్ష్మి గారు కవి చదవాల్సింది కోరుతున్నాను. హలో, నమస్తే అండి. వినిపిస్తుందా? వినిపిస్తుంది, చెప్పండి. చదవండి. ఆపేసారు, మళ్ళీ మ్యూట్ చేశారు ఆవిడ. అన్మ్యూట్ చేయండి నాగరాజలక్ష్మి గారు. సార్ అన్మ్యూట్ చేశానండి. వినిపిస్తుందా? వినిపిస్తుంది. సార్, సభకు నమస్కారం. అందరికీ తెలుగు భాషా దినోత్సవ శుభాకాంక్షలు ముందుగా తెలియజేసుకుంటూ, నా కవిత శీర్షిక ఎదగని బిడ్డ. దాదాపు 2000 సంవత్సరాల నాటి మాటే ఇది. అప్పుడప్పుడే అడుగులు వేస్తున్న నా బిడ్డను చూసుకుని మురిసిపోయాను. రాజరాజ నరేంద్రుడు నా బిడ్డ రూపురేఖలకు ఉబ్బి తబ్బిబ్బయ్యాడు. ఎత్తుకొని ముద్దాడాడు, సొమ్ములు తొడిగాడు. రత్నాల మేడల్లో, రాజుల బంగారు తూగు టుయ్యాలల్లో బిడ్డ తిరుగాడుతుందని ఎంతో సంబరపడ్డాను. దేశ దేశాల బిడ్డ పేరు మారుమ్రోగింది. రాజులు, మంత్రులు బిడ్డను కాలు కింద పెట్టనీయలేదు. టంకాల కుప్పలు, వరహాల రాసులు బిడ్డ ముందు పోశారు. ఏ రాజు వచ్చినా ఎవరి ముచ్చట వారు తీర్చుకున్నారే కాని బిడ్డ ఎదుగుదలను విచారించిన వారు లేకపోయారు. ఎన్ని ఏండ్లు గడిచినా బిడ్డ ఎదిగినట్లు కానరాదు. అందం చెడింది, వికారపు రూపు పడింది. నా బిడ్డ వ్యాధి ఏమిటో కనుగొన్నవారు లేకపోయారు. నా చెంతనే ఉంచి పెంచుకున్నా సాటి వారితో కలిసి ఆడుతూ పాడుతూ ఎదిగేదేమో. తెల్లరాజులు మంచి రాజులు అన్నారు. నా బిడ్డ గతిని మార్చగలరని పరితపించాను. దూరంగా చూసి 2 కాసులు పడవేసిన వారు కొందరు, ముఖం చిక్లించుకున్న వారు మరికొందరు. నా బిడ్డ కంటే 7 వెనకల పుట్టిన బిడ్డలు పెరిగి పెద్దవాళ్ళయ్యారు. తల్లుల కడుపు చల్లగా కళకళ్ళాడుతున్నారు. పేరు ప్రతిష్టలు ఆర్జించుకున్నారు. ఆ బిడ్డలతో నా బిడ్డను పోల్చి చూసుకున్నప్పుడు గుండె తరుక్కుపోతుంది. తెల్ల వైద్యులు నాడి పట్టి చూసి బిడ్డ ఎక్కువ కాలం బ్రతకదు అన్నారు. తెల్ల వైద్యం తెలిసిన మన వైద్యులకు చూపించాను. ఈ తల, ఈ కాళ్ళు, ఈ చేతులు తొలగించి
కొత్త తల, కొత్త కాళ్ళు, కొత్త చేతులు అతికించాలని, శస్త్రచికిత్స చేయాలని సెలవిచ్చారు. దేనికి పాలుపోని స్థితి. బిడ్డ క్షీణిస్తూనే ఉంది. ముద్దో మొగరమో కనీసం కంటితో చూసుకోవటానికైనా నోచుకుంటానో లేదో. ప్రభుత్వాలు, అధికారాలు మారినప్పుడల్లా ఒక్కరైనా దయతల్చకపోతారా అని ఒక వెర్రి ఆశ. అది కూడా అడుగంటిపోతుంది. వయసుకు తగిన ఎదుగుదల, స్వావలంబన సాధించలేని నా బిడ్డ కనీసం పసిమొగ్గల జిలుగు పలుకుల్లోనైనా బ్రతికి బట్ట కడుతుందని మిణుకుమిణుకుమనే కోరిక. అక్కడ కూడా అపహాస్యమే రుచి చూస్తుంది. బిడ్డ భాషా ప్రేమిక గిడుగు రామ్మూర్తి మరొక్కసారి ఈ గడ్డపై పుట్టి ఈ ముసలి తెలుగు తల్లి ఆవేదనను నీవైనా తీర్చలేవా తండ్రి? ధన్యవాదాలండి. ధన్యవాదాలు నాగరాజలక్ష్మి గారు. ఇప్పుడు ప్రముఖ కథా రచయిత, కవి శ్రీ వడలి రాధాకృష్ణ గారి కవితను వినిపించవలసిందిగా కోరుతున్నాను. వడలి రాధాకృష్ణ గారు ఉంటే అన్మ్యూట్ చేసుకొని లైన్లోకి రావాలండి. సార్ వినిపిస్తుంది సార్? అందరికీ నమస్కారాలండి. మన ఆంధ్రప్రదేశ్ రచయితల సంఘ అధ్యక్షులు, ప్రధాన కార్యదర్శి అయినటువంటి పెద్దలందరికీ కూడా ఈ కార్యక్రమం ఏర్పాటు చేసినందుకు ధన్యవాదాలు తెలియజేస్తూ, నా కవితా శీర్షిక అఖండ ప్రాకారం. గ్రాంధికము నెత్తిన పిడుగు గిడుగు, భాషోద్యమ గనుడు గిడుగు. ఆహా అనదగిన ఉద్యమం ఉదాత్తమైన ఉత్తేజకరమైన కార్యదీక్ష కర్తవ్యంగా నాయకుడే మహత్తర నాయకత్వమై ఆ ప్రభావ సంకల్పం వెనుక వేల సైనికులు, శిక్షకుల దార్శనికత, ఆనక తాదాత్మికత మహోజ్వల ఉద్యమానికి పునరపి అవుతూనే ఉన్నాయి. ఆ నాయకత్వం గిడుగు, ఆ దార్శనికత భాషోద్యమము. తెలుగున వాడుక భాష ఉద్యమ పితామహునిగా, వ్యవహారిక భాషోద్యమానికి మూల పురుషునిగా, నడుం కట్టిన భాషా సౌశీల్యతకు ప్రాతస్మరణీయుడు గిడుగు. తెలుగు సరస్వతి నోముల పంట అని కొనియాడబడిన ఆ ఔదార్యం కైజర్ ఏ హింద్ బిరుదుతో తెలుగు పదాన కాంతులీన క్రమం. అవును, రావు సాహెబ్ భాషా ఉద్దీపనకు తెలుగు వాడుకలోని రసధ్వని అఖండ ప్రాకారం అవుతూనే ఉంది. అవును, రాహు సాహెబ్ భాషా ఉద్దీపనకు తెలుగు వాడుకలోని రసధ్వని అఖండ ప్రాకారం అవుతూనే ఉంది. కళాప్రపూర్ణ తెలుగు సేవికను నుతుట భాషా తిలకం అవుతుంటే, ముఖలింగ క్షేత్ర గడి మీద పర్వతాల పేట తన కన్న బిడ్డను చూసి పులకిస్తూ పరవశిస్తూనే ఉంది. సాహిత్య సృష్టి, సృజనాత్మక శక్తి పండితులకే పరిమితమైన కాలాన, సాహిత్య సృష్టి సృజనాత్మక శక్తి పండితులకే పరిమితమైన కాలాన ఎదురొడ్డి అందరికీ వీలు కల్పించిన కారణ జన్ముడు గిడుగు. గ్రాంధిక భాషలో ఒదిగిన తెలుగు వచనాన్ని వడిసిపట్టి, గ్రాంధిక భాషలో ఒదిగిన తెలుగు వచనాన్ని వడిసిపట్టి ప్రజల వాకిట్లో వాడుక భాషను ఆవిష్కరించిన ఉదాత్త మోహనుడైన, నిత్య వ్యవహారపుకు అందాలని అలంకారాలని, నిత్య వ్యవహారపు అందాలని అలంకారాలని వీలుగా తెలియచెప్పిన భాషా యశస్సుగా, భాషోద్యమానికి మూల పురుషునిగా సవివరమై, బహుభాషా శాస్త్రవేత్తగా, చరిత్రకారునిగా, సంఘ సంస్కర్తగా, హేతువాదిగా, శిష్టజన వ్యవహారిక భాషా సర్వోన్నతికి పునరింకితమవుతూ చిత్తశుద్ధితైన ఓ చిచ్చర పిడుగు తానుగా, పండితులకే పరిమితమైన సాహిత్య సృష్టి సృజనాత్మక రక్తి భాషోద్యమ చరిత్రను భవదీయం అంటుంటే, పండితులకే పరిమితమైన సాహిత్య సృష్టి సృజనాత్మక రక్తి భాషోద్యమ చరిత్రకు భవదీయం అంటుంటే, ఉదాత్త ఉద్యమాన గిడుగువారి ఉత్తేజకర నాయకత్వం తేనెలూరు తేట తెనుగుకు జనాంతికలేను ఆపాదింపబూనుతూనే ఉంది. ఉదాత్త ఉద్యమాన తెలుగువారి ఉత్తేజకర నాయకత్వం తేనెలూరు తేట తెనుగుకు జనాంతికలేను ఆపాదింపబూనుతూనే ఉంది. ధన్యవాదాలు సార్. నమస్కారం అండి అందరికీ.
ధన్యవాదాలు రాధాకృష్ణ గారు. ధన్యవాదాలు వడాల రాధాకృష్ణ గారు. ఇప్పుడు ఎంఆర్వి సత్యనారాయణమూర్తి గారు, పశ్చిమ గోదావరి జిల్లా, వారు ప్రముఖ కవి, రచయిత. వారి కవిత కోరుతున్నారు. ఎంఆర్వి సత్యనారాయణమూర్తి గారు లైన్ లో ఉంటే వారు అన్మ్యూట్ చేసుకోవాల్సిందిగా కోరుతున్నాను. మూర్తి గారు అన్మ్యూట్ చేసుకోండి. మూర్తి గారు మీ వాయిస్ వినపడలేదు, అన్మ్యూట్ చేసుకోండి. మూర్తి గారు వాయిస్ వినపట్ల. పైన స్క్రీన్ మీద మీకు మైక్ బొమ్మ వస్తుంది, దాని మీద క్లిక్ చేయండి. లెఫ్ట్ లో స్క్రీన్ టచ్ చేస్తే చల్పాక్ గారు ఐడి ఏంటి? 9AD6 ఉందండి, 396 చివరి 936 లాస్ట్ నెంబర్ 936. ఓకే, ఇప్పుడు వినపడుతుంది. ఇప్పుడు వినపడుతుంది. మూర్తి గారు చెప్పండి సార్. మూర్తి గారు చదవండి. అన్మ్యూట్ చేసుకోండి మూర్తి గారు. హలో, వినపడుతుంది సార్, చెప్పండి. అందరికీ నమస్కారం. నా కవిత శీర్షిక జై తెలుగు తల్లి. ఆ అంటే అమెరికా కాదు, ఆ అంటే ఆస్ట్రేలియాను కాదు. నిజమే, ఈ వేదాంతవాదాలు వద్దు. ఆ అంటే అమ్మే, మనకు జన్మనిచ్చిన అమ్మ. ఆ అంటే ఆవే, మనకి పాలిచ్చి పెంచిన గోమాత. నాకు యాపిల్ వద్దు, బాలు వద్దు, తేనెలా తీయనైనా తెలుగు మాటలే కావాలి. పంచదార గుడిక లాంటి తెలుగు పాటలే కావాలి. ఇంగ్లీష్ నేర్చిన వాళ్ళందరూ అమెరికా వెళ్ళరు. డబ్బున్న మహారాజుల పిల్లలే అమెరికా పోతారు, డాలర్లను మూట కట్టుకుంటారు. రిక్షా తొక్కే రంగయ్య కొడుకు ఇంగ్లీష్ లో చదివిన ఆటో నడుపుతున్నాడే గాని ఆస్ట్రేలియా పోలేదు, అయ్యకు మేడా కట్టలేదు. ఆ తిరకాసు తెలుసుకుంటే ఆంగ్లంపై మోసుపడవు. మన భాష రమ్యమైన భాష, రమణీయమైన భాష. కృష్ణదేవరాయలు మెచ్చిన భాష, సుబ్రహ్మణ్య భారతి నచ్చిన భాష. 10 కోట్ల తెలుగు వారికి ప్రియమైన భాష, పద్యాన్ని సొంతం చేసుకున్న పగడాల భాష. పలుకుతుంటే అమ్మ వండిన పరమాన్నంలా పరిమళాలు వెదజల్లే మధురమైన భాష. మంచి గంధం అగరబత్తీల మనసుల్ని మత్తెక్కించే భాష. తాపేశ్వరం కాజాల తడుకులొలికే భాష, కార్తీక పున్నమి వెన్నెలల కాంతులిగే భాష. సంప్రదాయవాదుల చేతుల్లో బందీ అయిన భాషకు సొగసైన వ్యవహారిక శైలిలో ఊపిరులుది భాషను సర్వజనహితం చేసిన కనుడు మన గిడుగు. భాష వెలగాలంటే జాతి వికసనం కావాలి. మార్పుకి నవోదయం మన ఇల్లే నాంది కావాలి. ఆంగ్లంపై వ్యామోహం తగ్గించుకుందాం, తెలుగు భాషపై మమకారం పెంచుకుందాం. నేడు నాటిన మొక్క రేపటి తరానికి నీడ. నేటి మన భాషా కృషే భావితరాలకు బంగారు బాట. దిగాలు పడుతున్న తెలుగు తల్లికి అక్షర దివ్యలై భాషాహారతలిద్దాం. జై తెలుగు తల్లి, జై జై తెలుగు తల్లి. ధన్యవాదాలు. ధన్యవాదాలు మూర్తి గారు. ఇప్పుడు ఎస్ఆర్ పృథ్వీ గారు, వారు అనేక ప్రక్రియల్లో కవిత్వం రచించారు. వారు రాజమండ్రి నుంచి పాల్గొంటున్నారు. పృథ్వీ గారిని పాల్గొనాల్సిందిగా కోరుతున్నాను. అందరికీ నమస్కారం అండి. ఒక గజల్ వినిపిస్తున్నాను. శీర్షిక తెలుగు భాష. అమ్మ వంటిది తెలుగు భాష ఎంచి ద్రోహము చేయకు ఎన్నడు. అమ్మ వంటిది తెలుగు భాష
ఎంచి ద్రోహము చేయకు ఎన్నడు. విరిసి పరిమళించడి అక్షర పూలను కాలరాయకు ఎన్నడు. భాషా పండితులెందరో రక్షణగా నిలిచియున్నారు. భాషా పండితులెందరో రక్షణగా నిలిచియున్నారు. గాలులు వీచడి దారుల తలుపులను మూయకు ఎన్నడు. పవిత్ర గ్రంథాలకు పచ్చతివాసి పరిచిన భాష ఇది. పవిత్ర గ్రంథాలకు పచ్చతివాసి పరిచిన భాష ఇది. విలువలు మరిచిపోయి నెత్తిన నిప్పులు పోయకు ఎన్నడు. పరుల భాషయే గొప్పదని ఎంచి నీవు మురిసిపోవకు. పరుల భాషయే గొప్పదని ఎంచి నీవు మురిసిపోవకు. సొంత భాషనే చులకన చేసి పరువు తీయకు ఎన్నడు. మాతృభాష యందు ఉండిన మాధుర్యము అనుభవించక. మాతృభాష యందు ఉండిన మాధుర్యము అనుభవించక. కమ్మనైన తెనుగునందు విషపు చుక్కలు వేయకు ఎన్నడు. చొరబాటుల దీపమొకటి యూనికోటు నందు వెలిగింది. చొరబాటుల దీపం ఒకటి యూనికోడు నందు వెలిగింది. కాంతి అనెడు భ్రాంతి గొలుపు దీపబరువు మోయకు ఎన్నడు. నన్న యాదిగా తీపి జ్ఞాపకాల తెలుగు భాష ఇది ఓ పృథ్వీ. నన్న యాదిగా తీపి జ్ఞాపకాల తెలుగు భాష ఇది ఓ పృథ్వీ. కుట్రలు పన్ని కుయుక్తులే వెంటపడిన మంటల తోయకు ఎన్నడు. కుట్రలు పన్ని కుయుక్తులే వెంటపడిన మంటల తోయకు ఎన్నడు. అమ్మ వంటిది తెలుగు భాష ఎంచి ద్రోహము చేయకు ఎన్నడు. ఎంచి ద్రోహము చేయకు ఎన్నడు. ధన్యవాదాలు సార్. ధన్యవాదాలు పృథ్వీ గారు. ఇప్పుడు విజయనగరం నుంచి లక్ష్మణరావు గారిని వారి కవిత చదవలసిందిగా కోరుతున్నాను. కవి మిత్రులందరికీ మాతృభాష దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ, గురజాడ గిడుగు ఇద్దరూ మా విజయనగరం నుంచే భాషా సాహిత్య కృషి చేసినందుకు గర్విస్తూ నా కవితా శీర్షిక జీవిత రథసారథి. జీవిత రథసారథి. అమ్మ భాషతో ఆత్మవిశ్వాసం రెట్టింపవుతుంది. అమ్మ భాషతో విశ్వఘోష అర్థమవుతుంది. సంస్కృతి సంప్రదాయాలు అమ్మ భాషతోనే ముడిపడ్డాయి. ఆచార వ్యవహారాలు అమ్మ భాషతోనే సందడి చేస్తాయి. నవ్వినా ఏడ్చినా అమ్మ భాషలోనే సవ్వడి. తిట్టినా కొట్టినా అమ్మ భాషలోనే అలజడి. ఇతర భాషలు ఏవైనా అమ్మ భాషతోనే సమ్మతం. పరభాషలెన్ని తెలిసినా అమ్మ భాషతోనే అవగతం. అడుగడుగున అమ్మ భాష దిక్సూచి అయి దారి చూపుతుంది. ప్రతి క్షణం అమ్మ భాష జీవన శ్వాస అయి చైతన్యం రగిలిస్తుంది. భాష అంటే సమాచార వారధి. భాష అంటే సమాచార వారధి. అమ్మ భాష అంటే జీవిత రథసారథి. అమ్మ భాష అంటే జీవిత రథసారథి. ధన్యవాదాలు కవి మిత్రులందరికీ కూడా. ధన్యవాదాలు లక్ష్మణరావు గారు. ఇప్పుడు విశాఖపట్నం నుంచి పెద్దలు శ్రీ మాధవి సనారా గారిని వారి కవిత చదువుతుందిగా కోరుతున్నారు. మాధవి సనారా గారు అన్మ్యూట్ చేసుకోండి. హలో సార్, వినిపిస్తుందండి? హలో, చెప్పండి. అందరికీ తెలుగు భాషా దినోత్సవ శుభాకాంక్షలు. నా కవిత శీర్షిక తెలుగు పిలుపుల వలసలు. మన కుటుంబ జీవన పొలంలో ఎన్ని ఆత్మీయ పిలుపుల పంటలు పండించుకున్నాం, ఎన్ని అనుబంధాల అల్లికలు అల్లుకున్నాం. ఇప్పుడు ఆ కౌటుంబిక పొలంలో పరాయి గాలివానుల తీవ్ర తాకిడికి, కుంభవృష్టికి, ఆంగ్ల వరదలో కొట్టుకుపోయి ఆమందానంద కందళిత హృదయారవింద మనరించే పిలుపుల పంటలన్నీ సర్వనాశనమయ్యాయి. మనుషులు పక్షులే కాదు, కమ్మని పిలుపులు పక్కదారి పడుతున్నాయి, వలసదారి పడుతున్నాయి. ఒకప్పుడు అమ్మా అనే పిలుపుల వానలో ఎన్ని ఆప్యాయతల పుష్పాలో వికసించేవి, ఎన్నెన్ని అనురాగ ఫలాలో పండేవి. నాన్న అన్న, అన్న అన్న ఆ పిలుపుల సముద్ర మథనంలో పాల పొంగుల
ఎంత అమృతాభిషేకం జరిగేది. కొత్త సామాను రావడంతో పాత సామాను ఇనుప కొట్టుకు తరలిపోయినట్టు తెలుగు పిలుపుల సామానుల్ని ఒకటొకటి జారవిడుచుకుంటుంటే మన మనుగడ నిస్సారం కావడం లేదా? తెలుగు సరస్సు నిండా ఇంత ఆంగ్ల డెక్క విస్తరిస్తుంటే తెలుగు పిలుపుల పువ్వుల ఉనికి కడదేరిపోవడం లేదా? పాత ఇళ్లను పడగొట్టేసుకొని అంతమంది లంకంత డూప్లెక్స్ ఇళ్ల వైపుకే పరుగులు పెడుతుంటే మన మధురమైన జ్ఞాపకాలు వారసత్వ చిహ్నాలు సమాధైపోవా? ఒకప్పుడు ఎలకోయిల పంచమస్వరంలా వినిపించిన అమ్మ అనే పిలుపు, నా అనే భావాన్ని కొరుడిపోయించే నాన్న అనే పిలుపు, మధురిమల స్వరజరులు కురిపించే తాతయ్య, నానమ్మ, అమ్మమ్మ, పిన్ని, చిన్నాన్న లాంటి నిర్దిష్ట సంబంధం పరిమళించే తెలుగు పిలుపులెన్నెన్నో నేడు ఆంగ్ల భాష వరదలో ఎలా కొట్టుకుపోతున్నాయో చూడు. మనిషి చుట్టూ, జాతీయత సూర్యుడి చుట్టూ అనుబంధాల పిలుపుల వలసల్ని నిరోధించి అచ్చమైన తెలుగువాడిగా తెలుగు పిలుపుల ఆదాన ప్రధాన అమృతాభిషేకంలో తెలుగు వెన్నెల సోనలో తడిసిపోవాలి, తరించిపోవాలి. ధన్యవాదాలు. ధన్యవాదాలండి మాధవి సనారాయణ గారు. ఇప్పుడు విజయవాడ నుంచి ప్రముఖ రచయిత్రి శ్రీమతి కోపూరు పుష్పాదేవి గారిని వారి కవిత చదవాల్సిందని కోరుతున్నాను. అందరికీ నమస్కారం అండి. అందరికీ తెలుగు భాషా దినోత్సవ శుభాకాంక్షలు. ఈ మంచి కార్యక్రమం మీరు చేస్తున్నందుకు మీకు ప్రకాష్ గారికి అభినందన. నా కవితా శీర్షిక స్నేహం మోహం. అప్పటి అనాగరిక ఆటవిక సమాజం చదువులమ్మ చంకనెక్కి హోయలు కురిపిస్తోంది. వినపడుతోందా సార్? వినపడుతుంది, చెప్పండి. వినపడుతుంది. పుష్పాదేవి గారు చెప్పండి. అలాగే సార్. అప్పటి అనాగరిక ఆటవిక సమాజం చదువులమ్మ చంకనెక్కి హొయలు కురిపిస్తోంది. నదులు, సాగరాలు విజ్ఞానానికి ఆకాశ హర్మ్యాలు, భూగర్భ రైలు మార్గాలు విద్యా విశిష్ట రూపాలకు కొలమానాలు. దృశ్య శ్రవణ యంత్రాలు, దూరదర్శనాలు విజ్ఞాన శాస్త్రాలకు బహురూపాలు. అచ్చెరు గొల్పేను వింత విద్యా సౌరభాల వింత సోయగాలు. అచ్చెరు గొలిపేను విద్యా సౌరభాల వింత సోయగాలు. అవి ప్రకృతి ప్రసాదించిన వరాల రాశులు. అవని అంతటా అల్లుకున్న అంతర్జాలం విజ్ఞానాల విందు. అవని అంతటా అల్లుకున్న అంతర్జాలం విజ్ఞానాల విందు. దుర్గుణాల దురాశల వలకు చిక్కితే ప్రళయ ఘోషలు చిందు. దుర్గుణాల దురాశల వలకు చిక్కితే ప్రళయ ఘోషలు చిందు. విద్యతో స్నేహం, విద్యపై మోహం, మనకి కావాలి అహరహం. విద్యతో స్నేహం, విద్యపై మోహం, మనకి కావాలి అహరహం. నమస్కారం అండి. ధన్యవాదాలు కోపూరు పుష్పాదేవి గారు. ఇప్పుడు ఎస్ఎం సుభాని, గుంటూరు జిల్లా జన సంఘం కార్యదర్శి, వారిని కవిత చదవలసిందిగా కోరుతున్నాను. సుభాని గారు ఉంటే లైన్లో రావాలి. సుభాని గారు ఉన్నట్లేదండి. ఓకే, ఇప్పుడు ఈ వేమన గారు, శ్రీకాకుళం జిల్లా, వారిని కవిత చదవలసిందిగా కోరుతున్నాను. హలో సార్. హలో, వినిపిస్తుంది. హలో, వేమన గారు వినిపిస్తుంది. వినిపిస్తుంది సార్. వినిపిస్తుంది, చెప్పండి. సార్, అందరికీ నమస్కారం సార్. నా కవిత శీర్షిక తేనె సోన నా తెలుగు. తేనె కన్నా తీయనైన తెలుగు నాది, అమృతం కన్నా మధురమైన తెలుగు నాది. ప్రకృతిపరమైన ప్రాచీన భాష తెలుగు నాది, దేశ భాషలందు తెలుగు లెస్స తెలుగు నాది. ఆంధ్ర తెలుగు వారందరికీ ఉత్తేజనిచ్చే తెలుగు నాది. తెలుగు పదం పలికితే అదరం మధురం, తెలుగు పాట పాడితే వదన వికసితం. తెలుగు అక్షరాలు ఇప్పుడు వెలుగుల్ని వెదజల్లు, తెలుగు భాష ఇప్పుడు అవనిలో విరజిల్లు. చెయ్యెత్తి జైకొట్టు తెలుగు నాది,
గతమంతా ఘనకీర్తి గల తెలుగు నాది. నా శ్వాస నా అణువణువు తెలుగే. చీకటిని పారద్రోలే తెలుగు నా తెలుగు. వెలుగుల్ని విరజిమ్మే కిరణం నా తెలుగు. తల్లి పాలకన్నా స్వచ్ఛమైన తెలుగు నాది. కవుల అక్షర రూపాల నాంది కూడా తెలుగే. తెలుగు తెలుగే. కాబట్టి మనమంతా మమేకమై మన తెలుగు తరిగిపోకుండా వెలుగు ఆరిపోకుండా ప్రదీప్తం తెలుగు అక్షరాలను ఆయుధాలుగా తెలుగు వెలుగుల దివిటీని వెలిగిద్దాం. తేనె సోన తెలుగు అని నిరూపిద్దాం. ధన్యవాదాలు సార్. ధన్యవాదాలు ఈ వేమన్ గారు. ఇప్పుడు ధన్యవాదాలు. రాధయ్య గారు వచ్చారండి, లైన్ లో ఉన్నారా? వచ్చారండి. రాధయ్య గారు ఉమ్మడి శెట్టి రాధయ్య గారిని కవిత చదవాల్సి కోరుతున్నాను. ఉమ్మడి శెట్టి సాహిత్య అవార్డు పేరుతోటి ఆయన గత 30 ఏళ్ళుగా అవార్డులు ఇస్తున్నారు. వారిని కవిత చదవాల్సిందిగా కోరుతున్నాను. రాధయ్య గారు ఆడియో రావట్లేదు. రాధయ్య గారు మీ మాట రావట్లా. ఓకే, అన్మ్యూట్ చేసుకోండి రాధయ్య గారు. స్క్రీన్ మీద అన్మ్యూట్ చేసుకోండి. ఇప్పుడు చెప్పండి రాధయ్య గారు. రాధయ్య గారు మాట్లాడండి. టిఆర్ఎస్ గారు మ్యూట్ చేయండి. జలపాక ప్రకాష్ గారు చెప్పండి. ఈలోపు మనకి కవి సమ్మేళనంలో పాల్గొన్న మిత్రులు కాకుండా ఇతర మిత్రులు ఎవరెవరు పాల్గొన్నారో ఒకసారి గ్రీట్ చేయండి అందరికి. అలాగే అలాగే. ఎవరెవరు పాల్గొన్నారు? రాధయ్య గారు, సుబ్బయ్య గారు, రాధయ్య గారి బదులు ఇందులోకి వేరే పేర్లు ఉన్నాయి, వారిని పిలుద్దాం. రాధయ్య గారు వినపట్లేదు. వాయిస్ వినపట్ల రాధయ్య గారిది. ప్రకాష్ గారు చెప్పండి. కేజే రమేష్ గారు ఉన్నారు లైన్ లో. రమేష్ గారు నమస్కారం. ఇంకెవరున్నారు? రమేష్ గారు, నాగేశ్వర గారు ఉన్నారు. నాగేశ్వర గారు నమస్కారం. వాళ్ళని కొలచిన రామ్ జగన్నాథ్ గారు, విశాఖపట్నం. కొలచిన రామ్ జగన్నాథ్ గారు నమస్కారం అండి. అందరికీ నమస్కారం. నా పేరు కొలచిన రామజగన్నాథ్. నేను ప్రవాసాంధ్రుణ్ణి. ఒరిస్సాలో పుట్టి తెలుగులో ఆంధ్ర రాష్ట్రంలో ఉద్యోగరీత్యా వచ్చాను. కానీ నాకు తెలుగు భాష మీద ప్రేమ కొద్దీ కొన్ని కవిత్వాలు రాస్తున్నాను. ఈరోజు నా శీర్షిక నా భాష తెలుగు భాష. నేను కవిని కాను, కానీ కవిలా రాయాలని కోరిక. నాకు భాష రాదు, కానీ భాషాభావన కలగలేదు. ఎందుకో ఎరుగను, కానీ ఇప్పుడు నా భాష తెలుగు భాష అనే ఒకటే ఆవేదన. అక్షరాలు అల్లులు గణితాలు తెలియని నాలాంటి వానికి ఎందుకో భాషా వేదన. నా భాషలో ఎన్నో మార్పులు. పాండిత్యం లేకపోయినా పర్వాలేదు, కానీ పరిణితి ఉండాలని నా కోరిక. అర్థం, పరమార్థం, అంతరార్థం ఎందుకు అని ఆలోచనకు వచ్చాయి. కానీ ఇది మాత్రం సత్యం. తెలుగు భాష ఉన్నంతకాలం మన సాహిత్యం ఇలాగే ఉండాలని నా నివేదన. కోరి కోరి ప్రశాంతంగా ఉన్న రాజ్యాలు వారి భాషలతో ఉన్నాయి. ఇప్పుడు మాత్రం అప్రశాంత వాతావరణంలో మార్పుల ప్రకారం పాశ్చాత్య భాషలో పరిణతికి ఉద్వేదన. మా భాష
తెలుగు అని చూస్తుంటే ఎవరో చెప్పారు కాబట్టి నమ్మకం కాదు. మన సాహిత్యం ఇలాగే ఉండాలని నా అభ్యర్థన. అందరికీ కూడా ధన్యవాదాలు. సుబ్బయ్య గారు. జగన్నాథ్ గారికి ధన్యవాదాలండి. చెప్పండి ప్రకాష్. ఇంకా మనకి ఇందులోని కొంతమంది కవిమిత్రులు పాల్గొంటున్నారు. వారు లలితానంద్ గారు ఒకరు, నానా, అలాగే ఆర్ శంకర్ గారు, కేజే రమేష్ గారు. ప్రకాష్, నా మాట వినిపిస్తుందా? వినిపిస్తుంది. చెప్పండి. వినిపిస్తుందా? చేస్తున్నాను. రాధయ్య గారు చెప్పండి, వినపడుతుంది. కొంచెం పెద్దగా మాట్లాడమంటారా? హలో సార్, చెప్పండి సార్, వినపడుతుంది. ఉద్దిపాలతో ఊయలూగిన భాష ఉగ్గబట్టుకున్న దుఃఖంతో వెక్కిళ్ళు పడుతోంది. భావస్పందనను కోల్పోయిన మన జీవస్వరం అపశృతులు పలుకుతోంది. సంస్కారము నేర్పిన అమృత భాష సవతి తల్లి ప్రేమలో నలుగుతూ చేష్టలుడిగి కూర్చుంది. మన ఉనికి వారసత్వమైన తెలుగుదనం చిరునామా చెరిగిపోతోంది. వేమన్నలు, పోతన్నలు ప్రజల నాల్క మీదనే తప్ప దివి నుంచి కిందికి దిగిరారట. అన్నమయ్య అచ్చ తెలుగు కీర్తనలు, క్షేత్రయ్య రామదాసుల తన్మయత్వాలు మన బాధలు పట్టించుకోవు. అకాడమీ పీఠాలు, అధికార సంఘాలు అధికార పేచీలు దాటి అడుగు వేయలేవు. శ్రీశ్రీలు గర్జించిన, విశ్వనాథలు వేడుకొన్న, జాషువాలు గద్దించిన మన వేదన బదిరుల ముందు వేణుగాన చందమే. అలారే సినారే కడలి అంచులు దాటి కదిలిన నీ తెలుగు వెలుగు రథం రాజకీయ రణక్షేత్రంలో దిగబడి నిస్సహాయంగా నిలబడిపోయింది. అమ్మా తెలుగు తల్లి, ఆ గ్రీవెన్స్ సెల్ ముందు ఎంతసేపని ఎదురు చూస్తావు? అర్జీ ఇచ్చి వెళ్ళమ్మా. అధికారులంతా క్వారంటైన్లలో ఉన్నారు. కోలుకొని వచ్చాక నీ అర్జీని పరిశీలిస్తారు. ఇచ్చి వెళ్ళమ్మా. కవిమిత్రులు, భాషాభిమానులు రండి. మన తెలుగు తల్లికి మంచి గంధం పూసి మల్లెపూదండను వేద్దాం. వ్యవహార భాషోద్యమంలో బతుకంతా దారపోసిన త్యాగధనుడు అగ్గి పిడుగు మన గిడుగును మనసారా స్మరించుకుందాం రండి. సెలవు. ఇది నా కవిత. ధన్యవాదాలు రాధయ్య గారు. ధన్యవాదాలు సార్. థ్యాంక్ యూ. సెల్బాక్ గారు ఇంక చూడండి. డాక్టర్ మక్కిన శ్రీను గారు అండి. ఓకే. సుబ్బయ్య గారు చెప్పండి. సుబ్బయ్య 4 పేర్లు రాసుకోండి. లలితానంద్ గారు, ఓకే. కేజే రమేష్, ఓకే. డాక్టర్ మక్కిన శ్రీను గారు. ఇప్పుడు 3 పేర్లు రాసుకోండి, వరుసగా చెప్పండి పేర్లు. ఓకే. ఇప్పుడు లలితానంద్ గారు, అలాగే ఆర్ శంకర్ గారు. ముందుగా లలితానంద్ గారిని వారి కవితను వినిపించవలసిందిగా కోరుతున్నాము. లలితానంద్ గారు. నమస్కారం, అందరికీ శుభాకాంక్షలు. నేను వినడానికి వచ్చాను, చదవడానికి కాదు. లలితానంద్ గారు చెప్పండి. నమస్కారం, అందరికీ శుభాకాంక్షలు. భాషా దినోత్సవ సందర్భంగా కవిత ఏం పెట్టుకు కూర్చోలేదు, నేను వీరికి అందరూ ఇందాను కూర్చున్నాను. బాగున్నాయి. అందరికీ శుభాకాంక్షలు. ఓకే, ధన్యవాదాలండి. నమస్కారం అండి. నమస్కారం. నేను కొంతకల్లు వాస్తవేనండి. హలో నమస్తే. కొంతకల్లు వాస్తవిని, నటుడిని సార్. నేను ఇలాంటి కార్యక్రమాలు చాలా ఇంట్రెస్ట్ గా చూస్తూ ఉంటాను. ఇటీవలే మద్రాసు యూనివర్సిటీ వాళ్ళు
జీవిత సాఫల్య పురస్కారాన్ని ఇచ్చారు. బళ్ళారి రాఘవ అవార్డు గ్రహీతను. నేను గుంతకల్లో ఉంటున్నాను సార్. నమస్తే. చాలా మంచి కార్యక్రమం. మన గుడిమెట్ల చెన్నయ్య గారికి నేను బాగా పరిచయము చెన్నైలో. ఆ తర్వాత ఈయన సంపత్ కుమార్ మాడభూషి గారికి, తర్వాత వచ్చేసి శంకర్ విస్తాలి గారికి, వీళ్ళందరికీ నేను పరిచయిస్తున్నాను సార్. నేను మంచి ఆర్టిస్ట్, నేను నటుడిని. బళ్ళారి రాఘవ అవార్డు గ్రహీతను. 2017లో ఇచ్చారు. అది రాష్ట్రం అంతట్లో 3 మాత్రం ఇచ్చారు. అందులో నేను ఒక్కటి సార్. థ్యాంక్ యూ ఫర్ గివింగ్ మీ ఎ ఛాన్స్. మంచి అవకాశం నాకు కల్పించారు. మీ అందరికీ నా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. తర్వాత తెలుగు భాషా దినోత్సవ శుభాకాంక్షలు అందరికీ చెప్పుకుంటున్నానండి. నమస్తే సార్. నమస్తే. ధన్యవాదాలండి. స్మైల్ గారు నమస్తే. కేజే రమేష్ గారు. కేజే రమేష్ వినుకొండ. ఆడియో లేదా? మక్కిన శ్రీని గారు విజయవాడ. హలో సార్. మక్కిన శ్రీని గారు శుభాకాంక్షలు చెప్తారా? మక్కిన శ్రీని గారు అన్మ్యూట్ చేసుకోండి. మక్కిన శ్రీని గారు అన్మ్యూట్ చేయండి. హలో సార్. మాట్లాడండి మక్కిన శ్రీని గారు. హలో సార్. చెప్పండి, వినపడుతుంది సార్. వినిపిస్తుందా సార్? వినిపిస్తుంది, చెప్పండి సార్. సార్, మాతృభాష శుభాకాంక్షలు సార్. నేను ఒక శ్రోతగా ఈ వెబినార్లోకి అటెండ్ అవుతున్నాను. నాదంటూ కవిత ఏం లేదు. మీ అందరికీ శుభాకాంక్షలు. ఇలాంటి మంచి ప్రోగ్రాంలు ఇంకా ముందు ముందు కూడా జరపాలని ఆకాంక్షిస్తూ నా శుభాకాంక్షలు సార్. కవి సమ్మేళనంలో పాల్గొన్న అందరికీ నా హృదయపూర్వక శుభాభినందనలు. థ్యాంక్ యూ సార్. ధన్యవాదాలు మక్కిన శ్రీని గారు. ఆర్ శంకర్ గారు మాట్లాడతారా? నాన్నగారు మాట్లాడారు. ఆర్ శంకర్ గారు అన్మ్యూట్ చేసుకుని మాట్లాడాలి. ఆర్ శంకర్ గారు అన్మ్యూట్ చేసుకోండి. ఆడ నాగేశ్వరరావు. ఆర్ శంకర్ గారు మాట్లాడుతున్నారు, మాట వినపట్లేదండి. ఆర్ శంకర్ గారు మ్యూట్ చేసినట్టున్నారు. ఆర్ శంకర్ గారు ఆర్ శంకర్ గారు అన్మ్యూట్ చేయాలి. అన్మ్యూట్ చేశారు కానీ వినపట్లేదు. ఓకే, ఆళ్ళ నాగేశ్వరరావు మాట్లాడతారా? నమస్తే అండి. ఆళ్ళ నాగేశ్వరరావు గారు చెప్పండి. నమస్తే. ఆంధ్రప్రదేశ్ అతిథుల సంఘం అధ్యక్షులు సోమపల్లి వెంకట సుబ్బయ్య గారికి, కార్యదర్శి శిల్పా ప్రకాష్ గారికి, మరియు కవి సమ్మేళనంలో పాల్గొన్న కవిత్రులకు, కవులకు తెలుగు భాషా దినోత్సవ శుభాకాంక్షలు. నా పేరు ఆళ్ళ నాగేశ్వరరావు, తెనాలి. నా కవితా శీర్షిక తెలుగు పలుకు వైభవం. తెలుగు పలుకు వైభవం. తేనీయలకు తెలుగు పలుకు, పుట్టుకతో పలికే అమ్మాయి అనే పలుకు, అమృతాలను అందించే మధుర పలుకు, అది ఏ అమ్మతనానికి తొలి పలుకు. నాన్న పిలుపులోని మాధుర్యం, తాతయ్య పిలుపులోని ఆత్మీయత, మామయ్య పిలుపులోని మమకారం, అత్తయ్య పిలుపులోని తీయదనం, మమ్మీ డాడీల్లో కలదా, ఆంటీ అంకుల పిలుపులో కలదా. హృదయాంతరాల్లో నుంచి వచ్చే పిలుపు, అమ్మా నాన్నలనే మధుర పలుకులు, పెదాలపై పలికే పలుకులు, మమ్మీ డాడీలనే పిలుపులు, ఆత్మీయతను పంచే పిలుపులు మనవి, అంతలోనే అంతమయ్యే పిలుపులు వారివి. గతమెంతో ఘనం తెలుగు భాష వైభవం. వాడుక భాషలోకి తెలుగును తెచ్చి తెలుగుకు వెలుగును పంచాడు గిడుగు. తెలుగు భాషా వికాసానికి పట్టాడు గొడుగు. కృష్ణరాయలు కీర్తించిన భాష, పరదేశీయుల ప్రశంసలు అందుకున్న భాష, కవిత్రయంచే ఆదరించబడిన భాష, ఆంధ్రుల అందమైన భాష, అమృతాలూరు అజంతాల భాష, వేల సంవత్సరాలుగా వెలుగొందుతున్న తెలుగు భాష, అదే మన మధురమైన మాతృభాష తెలుగు భాష.
థ్యాంక్ యూ, ధన్యవాదాలు. ధన్యవాదాలు ఆళ్ళ నాగేశ్వరరావు గారు. ఇంకా 2-3 నిమిషాలు మనం క్లోజ్ చేయబోతున్నాము. ఇంకెవరైనా మాట్లాడవలసి ఉంటే 1 నిమిషం శుభాకాంక్షలు చెప్పవచ్చు. తర్వాత కార్యక్రమం చెప్పాలి టేకప్ చేస్తారు. కేజే రమేష్ గారు ఉన్నారండి. కేజే రమేష్ గారు. రమేష్ గారికి ఆడియో లేదు. నాన్నగారు ఇద్దరే ఉన్నారు. నాన్నగారు. నానా 1 నిమిషం నన్ను మాట్లాడతావా? అన్మ్యూట్ చేసుకో నాన్న. నమస్తే సార్. నమస్కారం. నన్ను మాట్లాడు 1 నిమిషం. అందరికీ శుభాకాంక్షలు. తెలుగు భాషా దినోత్సవ శుభాకాంక్షలు అండి. దేశ భాషలందు తెలుగు లెస్స. మాతృభాష తల్లిపాల వంటిది, పరభాష కోతపాల వంటిది. అమ్మ పాల అమృతాన్ని తాగుదాం, అమ్మ చేతి గోరుముద్దలు తిందాం, అమ్మ నోటి తీపి మాట విందాం, అమ్మ చూపు మంచి మాట సాగుదాం, తెలుగుని వెలిగిద్దాం. ధన్యవాదాలండి. ధన్యవాదాలు నాన్నగారు. థ్యాంక్ యూ సార్. కల్పాక్ ప్రకాష్ గారు ఇంకా క్లోజ్ చేసి ఇచ్చాడు, అయిపోయింది. మీరు చెప్పండి ముగింపు వాక్యాలు. ఇచ్చేద్దాం. ముగింపు వాక్యాలు చెప్పండి. ఓకే సార్. ఈరోజు తెలుగు భాషా దినోత్సవం సందర్భంగా ఆంధ్రప్రదేశ్ రచయితల సంఘం పిలుపు మేరకు రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్లో ఉన్న 13 జిల్లాలతో పాటు పక్కన ఉన్న తెలంగాణ నుంచి, హైదరాబాద్ నుంచి, అలాగే చెన్నై నుంచి కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ముఖ్య అతిథులుగా పాల్గొన్నవారు కవులు, రచయితలు, అలాగే శ్రోతలు, కవితాభిమానులు అందరూ ఈ కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేసినందుకు ప్రతి ఒక్క రచయితకి, కవికి, శ్రోతకి అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. ఏదైనా తెలుగు భాషకి మన వంతు సేవ చేసేందుకు రచయితలుగా, భాషాభిమానులుగా మనందరి కర్తవ్యం. కనుక భవిష్యత్తులో కూడా మన ప్రభుత్వం నుంచి అటు ప్రజలలో కూడా చైతన్యం తీసుకొచ్చే విధంగా రచనలు చేయాలని చెప్పి భావిస్తూ, రచనలు చేయాలని పిలుపునిస్తూ ఆంధ్రప్రదేశ్ రచయితల సంఘం తరఫున ఈ రోజు ఈ కార్యక్రమంలో పాల్గొన్నందుకు మీ అందరికీ పేరు పేరున హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమం ఇంతటితో ముగిసింది. అందరికీ నమస్కారాలు. అందరికీ నమస్కారం అండి. ధన్యవాదాలు. మళ్ళీ కలుద్దాం. నమస్కారం వెంకట సుబ్బయ్య గారు. తప్పకుండా. నమస్కారం వెంకట సుబ్బయ్య గారు. నమస్కారం పొన్నూరు గారు. ప్రకాష్ గారు నమస్తే. పాల్గొన్న కవులందరికీ మరొక మారు ప్రకాశం జిల్లా రచయితల సంఘం పక్షాన వాళ్ళకు కూడా అభినందనలు, శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. అయ్యా, నేను కొత్తగా వచ్చినా నాకు అవకాశం ఇచ్చిన కవులందరికీ కూడా మరోసారి హృదయపూర్వక ధన్యవాదాలు సార్. ధన్యవాదాలు జగన్నాథ్ గారు. కూడా అవకాశం ఇచ్చారు. చాలా ధన్యవాదాలండి. వెంకట సుబ్బయ్య గారు ధన్యవాదాలు. సెలవు అండి. ప్రకాష్, థ్యాంక్ యూ వెరీ మచ్. ధన్యవాదాలు. నమస్కారం. లక్ష్మణరావు గారు, అందరినీ వాళ్ళ చూశాను చాలా రోజుల తర్వాత. మాధవి సనారా గారు, సంతోషం. ఎలా చూసుకోవడం. పొన్నూరు శ్రీనివాసులు గారు, అందరు కొత్త వాళ్ళు ఉన్నారు. అందరికి ఎంఆర్వి కూడా ఇవాళ గారు, చిత్తూరు జిల్లా రచయితల సంఘానికి ఇంతకు ముందు సేవలు చేసిన సిఎన్ చంద్రశేఖర్ గారు, అలాగే మరి కొంతమంది మిత్రులు లలితానంద గారు కూడా ఇందులో పాల్గొన్నారు. వారు స్వచ్ఛందంగా వి నాగరాజలక్ష్మి, నానా గారు, మా సెక్రటేరియట్ మిత్రురాలు కృష్ణవేణి గారు కూడా పాల్గొన్నారు. నేను పంపిస్తే తను కూడా అడిషనల్ సెక్రటేరియట్ లో. కొంతమంది శివకుమార్ గారు, వేలూరు కౌన్సిలర్, ఇంకా కొంతమంది పేర్లు కూడా తెలియదు. ఆ కంపెనీ ఫోన్ కంపెనీ పేర్ల మీద కొంతమంది వచ్చారు. ఏదైనా మేము అనుకున్న దానికంట చాలా మంది చక్కగా పాల్గొన్నారు. చాలా ఇంకో గొప్ప విషయం ఏంటంటే ఇందులో ఉన్న పాల్గొన్న సీనియర్స్ రచయితలు అందరిలోనే ఈ టెక్నాలజీ ఉపయోగించడం ఇదే మొదటిసారి. చాలా మంది అడుగోపు గారు కానీ, అలాగే ఎంఆర్ సత్యనారాయణ అందరూ నిజంగా భాషాభిమానం మీద, కవిత్వం మీద అభిమానంతో పాల్గొన్నారు. వారందరికీ మరోసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఇప్పుడు క్లోజ్ చేద్దాం. మళ్ళీ కలుద్దాం. ధన్యవాదాలండి. మళ్ళీ కలుద్దాం అండి.
ఓకే ఓకే. నిజంగా ఇది నమస్కారం సార్. నిజంగా ఇది ధన్యవాదాలు. మరవరాని సుదినం. ముగిద్దాం. మరోసారి కలుద్దాం. అందరికీ నమస్కారం, ధన్యవాదాలు అండి. నేను రిటైర్డ్ రైల్వే ఎంప్లాయీ అండి, పుస్తకంలో రిటైర్ అయ్యాను. ముగిద్దాం ఇంకా. అలాగే సుబ్బయ్య గారు. ఓకే ఓకే.